పచ్చదనం ఉంటే ఆరోగ్యం, ప్రశాంతత రెండు లభిస్తాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా వేప చెట్టును పవిత్రమైనదిగా భావిస్తూ ఇంటి సమీపంలో నాటేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెట్టు ఎక్కడ ఉన్నదన్నది అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన దిశలో లేకపోతే శుభానికి బదులు సమస్యలే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తు నిపుణుల మాటల్లో చెప్పాలంటే వేప చెట్టు ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎదురుగా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే శక్తి దెబ్బతిని ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అనవసరమైన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఇంటి నైరుతి లేదా దక్షిణ దిశలో వేప చెట్టు ఉండడం అస్సలు శుభకరం కాదని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఈ దిశలో వేప చెట్టు ఉంటే దాని నీడ ఎక్కువగా ఇంటిపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేప చెట్టు నీడ నేరుగా ఇంటిపై పడితే ఛాయా దోషం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఛాయా దోషం ప్రభావం వల్ల ఇంట్లోని నివసించేవారు తరచూ అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దక్షిణ దిశలో ఉన్న వేప చెట్టు నీడ ఇంటిపై ఎక్కువగా పడడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు. అయితే వేప చెట్టు పూర్తిగా ఇంటి వద్ద ఉండకూడదన్నది కాదు. వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు దిశలో కొద్ది దూరంలో వేప చెట్టు ఉండడం మంచిదిగా భావిస్తున్నారు. ఇలా ఉండడం వల్ల ఉదయపు సూర్యకాంతి అడ్డుపడకుండా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వేప చెట్టు వేళ్ళు ఇంటి పునాదికి తాకకుండా చూసుకోవాలి. వేళ్ళు ఇంటి బేస్ను తాకితే భవిష్యత్తులో నిర్మాణ సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వేప చెట్టును నాటినప్పుడు దిశ, దూరం రెండింటిని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.